దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. 23వ కీర్తన 1-2 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దావీదు కీర్తనగా, దావీదు దైవ ప్రేరేపణతో రాసిన కీర్తనగా ఈ కీర్తన ఉంది. ఈ కీర్తన సాధారణంగా చాలామందికి నోటెడ్ ఉంటుంది. మంచిది పిల్లారు. దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అవును, దావీదు దేవుని కాపరిగాను, యజమానిగాను, తండ్రిగాను చేసుకున్నాడు. కనుకనే దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, నాకు లేమి కలుగదు. అంతేగా దావీదు గొర్రెలు మేపుకుంటున్న దావీదుని దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. కారణం, దావీదు దేవుని స్తుతించేవాడుగా, దేవునికి ప్రార్థించేవాడుగా, దేవుని నామాన్ని ఘనపరిచేవాడుగా తాను ఉన్నాడు. కనుకనే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. కనుకనే తన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు చేశాడు. అదే దావీదుని సందర్భంలో దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసరుడు అంటాడు అపొస్తలుల కార్యాలను మనం చూస్తే. కనుక దేవుని చిత్త ప్రకారం ఆ హృదయానుసారంగా ఆయన పనిచేశాడు, ఆ విధంగా జీవించాడు. ఒక్క విషయంలో తప్ప దావీదు తప్పిదం చేయలేదని బైబిల్లో మనం చూస్తాం. అయితే అదే దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అవును, పచ్చిక గల చోట్ల అంటే ఫలభరితమైన జీవితం దగ్గర నన్ను పరుండజేయుచున్నాడు. ఫలభరితమైన జీవితం, అంతేగా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి, సమాధానం. ఈ లోకంలో చాలామందికి శాంతి సమాధానం లేక కొట్టుమిట్లాడుతూనే ఉన్నారు. డబ్బు ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, సమస్తం ఉన్నప్పటికీ కూడా వారి శాంతి సమాధానం లేకున్నారు. ఇలా దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. అవును, శాంతి సమాధానం ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి ద్వారా వస్తుంది. దేవుడు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మనం కాపరిగాను, యజమానిగాను, తండ్రిగాను, దేవుడే నాకు దిక్కు అని మనం చేసుకున్నప్పుడు పీడరా దేవుడు మన జీవితంలో గొప్ప శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు దావీదు. అంతేకాదు, దావీదు గొర్రెలు మేపుకున్న సందర్భంలో కూడా ఆయన ప్రభును స్తుతిస్తూ ప్రభు నామాన్ని కనపరిచాడు. కనుకనే దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల రాజుగా ఉన్నవాడు సౌలు మొదట్లో. తర్వాత సౌలు కుమారుడు యోనాతాను అవ్వాలి, కానీ దేవుడు దావీదుని తీసుకెళ్ళి అక్కడ రాజుగా అభిషేకించినట్టు బైబిల్ మనం చూస్తాం. ఏదైనప్పటికీ పిల్లరా, దావీదు ఈ రచించిన ఈ కీర్తనలో అనేక అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాడు. అందులో మొట్టమొదటి మాట చాలా అద్భుతమైనది. దేవుడే నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఈరోజు దేవుడిని నువ్వు కాపరిగా చేసుకున్నప్పుడు, దేవుడిని యజమానిగా చేసుకున్నప్పుడు, దేవుడే నా తండ్రి, దేవుడే నాకు దిక్కు అని దేవుడి మీద విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో లేమి అనేది ఉండదు. లేమి కలగదు అని వాక్యంలో దావీదు తెలియజేస్తున్నాడు పిల్లరా. లేమి అంటే మరి ఏ సంబంధమైనవి గురించి కాదు, భూ సంబంధమైనవి కాదు. దేవుడు నీ జీవితంలో తృప్తినిస్తాడు, సంతోషంనిస్తాడు, సమాధానాన్నిస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని కాపరిగా, యజమానిగా, తండ్రిగా, దేవుడే నాకు దిక్కు అన్నట్టుగా మన జీవితాల్లో ఉండగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని, అంతేకాదు పచ్చిక గల చోట నన్ను పరుండజేయుచున్నాడు చెప్తున్నట్టుగా. అంటే ఫలభరితమైన జీవితము ఇస్తాడు దేవుడు అన్నట్టుగా దావీదు చెబుతున్న మాటల్లో అనే మాటలు మనం చూస్తాం. అంతేకా తర్వాత మూడవ వచనం చూసి, నా ప్రాణమునకు ఆయన సేద తీరుతున్నాడు. అవును, మన ప్రాణాన్ని సేద తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. అంతేకాదు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తాం, దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథాల్లో. కనుక దేవుని తోడు కూడా మనకు ఉండాలి అంటే, దేవుణ్ణి ఒక కాపరిగా
ఒక యజమానిగా, ఒక తండ్రిగా మనం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దావీదు నాయన మిమ్మల్ని కాపరిగా, యజమానిగా, తండ్రిగా చేసుకున్నాడు కనుక తను అంటున్న మాట, నాకు లేమి కలుగుదు అంటున్నాడు. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో ఏ సంబంధమైనవి కాకుండా నాయన నీవే మా దేవుడు, నీవే నా కాపరి, నీవే నాకు దిక్కు, నీవే నా తండ్రి అన్నట్టుగా మా జీవితాలు కట్టుకునేలాగా సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థన అవసరాలు అడిగారో ప్రార్థన అవసరాలు దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.